రుద్రవరం అనే గ్రామంలో రాత్రి అయితే చాలు అందరూ భయంతో బిక్కుబిక్కుమంటూ బ్రతికేవారు. ఎందుకంటే అక్కడ రాత్రి అయితే చాలు అందరికీ దయ్యం భయం కన్నా దొంగల భయం ఎక్కువైంది. కానీ ప్రతి ఒక్కరికి తెలియనిది ఏంటంటే అదే ఊరిలో ఉంటున్న నలుగురు స్నేహితులు ఎవ్వరికీ అనుమానం రాకుండా అక్కడి ప్రజలను దోచుకుంటూ మళ్ళీ పొద్దున అయ్యేసరికి ఎవ్వరికీ అనుమానం రాకుండా జనాల్లో కలిసిపోయి అందరిలో ఒకరిలా దొంగల గురించి మాట్లాడుకునేవాళ్లు. నలుగురు దొంగల్లో ఒకడు, ఒరేయ్, ఈ దొంగతనం పని చేసేటప్పుడు కన్నా మళ్ళీ వీళ్ళలో కలిసిపోయి వీళ్ళ భయాన్ని మనతోనే చెప్పుకుంటున్నారు చూడు, అప్పుడు భలే మజాగా ఉందిరా అంటూ వాళ్ళలో వాళ్ళు నవ్వుకోవడం మొదలుపెట్టారు. అదే ఊరిలో సుప్రజ, సుధా అనే అత్త కోడళ్ళు ఉండేవాళ్ళు. సుప్రజ అత్తకు ఒక్కగానొక్క కొడుకు. భర్త 3 years ముందే చనిపోయాడు. ఇంకా కొడుకు ఇండియన్ ఆర్మీలో జాబ్ చేస్తున్నాడు. నెలకు 2 రోజులు మాత్రమే ఇంటికి వచ్చి వెళ్ళేవాడు. ఓసే సుధా, మన ఊరిలో దొంగల బిడద ఎక్కువగా ఉందే, వాళ్ళు మన ఇంటికి ఎప్పుడొస్తారో అని భయంగా ఉంది. అదేం లేదులే అత్త, నీకున్న తెలివికి వాళ్ళు అనవసరంగా వచ్చాన్రా బాబు అని అనుకునే టైం కూడా వాళ్ళకి ఇవ్వవుగా. అదే రోజు సాయంత్రం నలుగురు పేరు మోసిన దొంగలు రేపు సుప్రజ ఇంటిని దోచుకోవాలని పథకం వేసి దొంగలు సుప్రజ ఇంటి వెనుక తోటలో అరటి చెట్ల పొదలో నక్కి ఉన్నారు. సుప్రజ భోజనం వేళయింది. చేతులు కడుక్కోవడానికి సుప్రజ పెరటిలోకి పోయింది. అనుకోకుండా అరటి చెట్ల వైపు చూసింది. చీకటిలో దాగిన దొంగల్ని గమనించింది. సుప్రజ కంగారు పడకుండా ఒక ఉపాయం ఆలోచించింది. కోడలిని పిలిచి పెద్దగా, ఊరిలో దొంగల భయం ఎక్కువగా ఉంది. ఈరోజు నగలు నాణాలు ఇంటిలో ఉంచకూడదు. వాటిని ఒక సంచిలో మూటగట్టి ఈ బావిలో పడేద్దాం అన్నది. ఈ మాటలు దొంగలు విన్నారు. సుప్రజ ఉపాయం ఫలించింది. తరువాత సుప్రజ కోడలి చెవిలో ఏదో చెప్పింది. ఇంటి లోపలికి పోయి ఒక మూటను తయారు చేశారు. ఆ మూటను బావిలో పడేశారు. మూటను బావిలో వేయడం దొంగలు చూశారు. ఇంకేం, వెతకబోయిన తీగ కాలికి తగిలిందని దొంగలు సంతోషించారు. అందరూ నిద్రపోయేదాకా ఉండి తరువాత బావిలో దిగుదాం అని దొంగలు నిర్ణయించుకున్నారు. బాగా చీకటి పడింది. అందరూ నిద్రపోయారు. ఆ నలుగురు దొంగలు అరటి చెట్ల వెనక నుంచి లేచి బావిలోకి తొంగి చూశారు. మొదట ఒకడు బావిలోకి దిగి నగల మూట కోసం చాలాసేపు వెతికాడు. నీరు ఎక్కువగా ఉన్నందున నగల మూట దొరకలేదు. నీరు బయటికి తోడితే మంచిదని మరొక దొంగ చెప్పాడు. సరేనని చేద బావిలోకి విడిచి చాలాసేపు నీరు తోడిపోశారు. సుప్రజ దొంగలు నీరు తోడిపోయడం చూసింది. మళ్ళీ ఉపాయం ఆలోచించింది. చప్పుడు చేయకుండా పెరటిలోకి పోయి అరటి చెట్లకు నీరు బాగా పారేలాగా పాదులు చేసింది. వంతుల వారిగా దొంగలు బావిలోని నీటిని తోడసాగారు. ఎంత తోడినా బావిలోని నీరు తరగలేదు. కాని అరటి చెట్లకు నీరు బాగా పారింది. తెల్లవారుజామున కోడి కూసే వేళ వరకు తోడిపోశారు. చివరకు మూట దొరికింది. కష్టపడినందుకు ఫలితం దక్కిందని మురిసిపోయారు. ఎంతో ఆశగా చూస్తూ మూట ముడి విప్పారు. అందులో నగలకు బదులు నల్ల రాళ్ళు ఉన్నవి.
దొంగలకు నోట మాట రాలేదు. సుప్రజ వారిని ఎలా మోసం చేసిందో తెలిసింది. సిగ్గుతో తల వంచుకొని పారిపోయారు. ఇంతకాలం తమను మించిన వారు లేరని ఆ దొంగలు మెడిసి పడేవారు. ఎంతో మందిని దోచుకోగలిగారు. కాని సుప్రజ ఇంటిని మాత్రం దోచుకోలేకపోయారు. తెలివిగా సుప్రజే దొంగలను ఉపయోగించుకోగలిగింది. జరిగిన సంగతి రాజుకు తెలిసింది. అలా సుప్రజ దొంగలను పట్టించి రాజు దగ్గర మంచి మార్కులు కొట్టేసింది. ఆ రాజ్యంలో సుప్రజనే అందరికంటే తెలివైనది అని అందరి ముందు రాజు పొగిడేశారు. కాని అదే రాజ్యంలో ఉండే సోమరాజు అనే పలవడికి అది నచ్చలేదు. ఎందుకంటే సుప్రజ అంటే వాడికి పడదు. సుప్రజ పరువు ఏదో ఒక విధంగా చెడగొట్టాలనే ప్లాన్లో ఉన్నాడు సోమరాజు. మరుసటి రోజు సుప్రజ వాళ్ళ ఇంట్లో సుధా, అత్తమ్మా, మొత్తానికి అందరి ముందు నువ్వు పెద్ద హీరో అయ్యావు. అదేంటి, నేను హీరో ఏంటి? హీరో కాకపోతే మరింకేంటత్తా, అందరూ దొంగలకు భయపడి నిద్రపోకుండా కాపలా కాస్తుంటారు. నువ్వు మాత్రం తెలివిగా వాళ్ళని వాడుకొని రాజు దగ్గర బహుమానం కొట్టేశావు. అది కాకుండా దొంగలను వాడుకొని మన తోటకు నీళ్లు పట్టించి మన పంట బాగుపడేలా చేశావు. నిజంగా నువ్వు సూపర్ అత్తా. ఇక చాలే ఆపవే, ఎందుకు నన్ను అంతలా పొగుడుతున్నావు అంటూ సిగ్గుపడుతుంది సుప్రజ. మరోవైపు రాజు దగ్గర సోమరాజు 3 దొంగలను తీసుకుని వచ్చాడు. అప్పుడు సోమరాజు, రాజుగారు, వీళ్ళు నా పాల కేంద్రంలో పాలు దొంగతనం చేస్తుంటే వాళ్ళని పట్టుకుని మీ దగ్గరికి నేను ఈ 3 దొంగలను తీసుకువచ్చాను. ఎందుకు సోమరాజు? సుప్రజలా నువ్వు కూడా దొంగలను పట్టించాను అని నా దగ్గర బహుమానం తీసుకుందామని చూస్తున్నావా అంటూ అనుమానంగా అడిగాడు. గట్టిగా నవ్వుతూ రాజు వైపు చూసి, అయ్యో ప్రభు, నేను వాళ్ళని అందుకు తీసుకురాలేదు. ఈ రాజ్యంలో సుప్రజ కంటే తెలివైన వాళ్ళు లేరు అని నాకు కూడా తెలుసు. కానీ నేను వీళ్ళని పట్టుకున్నాక వీళ్ళను ఎవరు మీరు అని అడుగుతుంటే వీళ్ళు ఏదో కొత్త భాషలో మాట్లాడుతున్నారు ప్రభు. అందుకే ఏం చెయ్యాలో తెలియక మీ దగ్గరికి తీసుకువచ్చాను. కానీ ఇక్కడికి వచ్చాక తెలిసింది, మన రాజ్యంలో తెలివైన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అది సుప్రజ అని. దయచేసి ఆవిడని పిలిపించి ఈ సమస్యను కొద్దిగా తీర్చండి ప్రభు అని ఏమీ తెలియనట్టు అడిగాడు సోమరాజు. అప్పుడు రాజు, సరే, నువ్వు చెప్పింది నిజమే. ఇప్పుడే సుప్రజని ఇక్కడికి పిలిపిస్తాను అని అక్కడ ఉండే మనుషులను పంపించాడు రాజు. అప్పుడు సోమరాజు, ప్రభు, వాళ్ళని ఇక్కడికి తీసుకుని రావడం కన్నా మనమే ఈ దొంగలను తీసుకుని ఊర్లోకి వెళ్దాం. అక్కడ అయితే అందరూ ఉంటారు కదా. సుప్రజ గురించి తెలియని వాళ్లకు కూడా సుప్రజ గొప్పతనం తెలుస్తుంది అని సోమరాజు చెప్తాడు. అందుకు రాజు కూడా సంతోషించి, సరే వెళ్దాం అని చెప్తాడు. అందరి ప్రజల దగ్గరకు ఆ దొంగలను తీసుకువచ్చి అక్కడికి సుప్రజ, సుధలను కూడా పిలిపించాడు రాజు. ఆ 3 దొంగలను సుప్రజ ముందు పెట్టి, వీళ్ల భాష ఏంటో కనుక్కుంటే నీకు ఇంతకు ముందు ఇచ్చిన దానికంటే ఎక్కువ బహుమానం ఇస్తాను అని చెప్తాడు రాజు. అప్పుడు సుప్రజ ఆ దొంగలతో, నీ పేరేంటి నాయనా, దయచేసి కొంచెం చెప్పవా ఏంటో అంటూ మర్యాదగా అడిగింది. కాని మొదటి దొంగవాడు ఏదేదో ఈ ప్రపంచంలో ఎక్కడా ఎప్పుడు ఎవ్వరూ వినని భాషలో మాట్లాడాడు. అలాగే రెండవ దొంగ దగ్గరికి వెళ్లి అడిగింది. వాడు అలాగే మాట్లాడాడు.
మూడో దొంగవాడు కూడా అలాగే మాట్లాడాడు. అక్కడ అందరూ సుప్రజ వైపు విచిత్రంగా చూస్తున్నారు. ఇక రాజు కూడా సుప్రజ కూడా కనుక్కోలేదు అని సుప్రజ వైపు అనుమానంగా చూడడం మొదలెట్టాడు. ఇక సోమరాజైతే సుప్రజ పని అయిపోయింది అని మనసులో నవ్వుకోవడం మొదలెట్టాడు. అప్పుడు సుప్రజ దొంగల వైపు ఒకటి తర్వాత ఒకటి దగ్గరికి వెళ్లి మెల్లిగా కిందికి పైకి చూసింది. అలా చూస్తూ మూడో దొంగ దగ్గరికి వెళ్లి మెల్లిగా కిందికి పైకి చూస్తూ ఒక్కసారి సడన్ గా గట్టిగా చెంప మీద ఒక్కటి కొట్టింది. అంతే, అంత సడన్ గా కొట్టేసరికి ఆ దొంగవాడు అమ్మా అని గట్టిగా అరిచాడు. ఇక అంతే, సుప్రజ వీరందరూ తెలుగు వాళ్లే అని రాజు దగ్గరికి వెళ్లి, ప్రభు, వీళ్ళ మాతృభాష తెలుగు అని చెప్పింది. అందుకు రాజు, ఒక్కడినే కదా కొట్టింది, మిగతా ఇద్దరి భాష ఏంటి అని అడిగాడు. దానికి సుప్రజ, ప్రభు, వీళ్ళందరూ కలిసి కదా వచ్చారు, అలాంటప్పుడు వీళ్ళ భాష వేరు వేరు ఎందుకు అవుతుంది అని చెప్పగానే రాజు పైకి లేచి భళా సుప్రజ భళా అంటూ చప్పట్లు కొట్టడం మొదలెట్టాడు. అది చూసి అందరూ సుప్రజకి చప్పట్ల వర్షం కురిపించారు. కాని సోమరాజు మాత్రం, అబ్బా, నేను వేసిన ప్లాన్ పోయి మళ్ళీ అందరి ముందు సుప్రజ హీరో అయిందే అంటూ లోపల కుళ్ళుకొని ఏడవడం మొదలెట్టాడు. అనుకున్నట్టుగానే రాజు అందరి ముందు సుప్రజకి ఇంతకు ముందు ఇచ్చిన దానికంటే ఎక్కువ బహుమానం ఇచ్చి సుప్రజని ఘనంగా సన్మానించారు. అప్పుడు సుప్రజ కోడలు సుధా అత్త దగ్గరికి వచ్చి, అత్త, ఇప్పుడు మీరు హీరో కాదు, సూపర్ హీరో అంటూ అత్తకి కృతజ్ఞతలు చెప్పింది. అలా సుప్రజ మళ్ళీ అందరి ముందు హీరో అయింది.